నువ్వు మా ఆయన్ని నీ ఇంట్లోకి రప్పించుకోవటానికే ఈ పెళ్లి జరిగేలా చేస్తున్నావు, అంతేకాని నీ కొడుకుపై ప్రేమతో కాదు అని మీరా అంటుంటే, అయ్యో మీరా, ఇదంతా దైవ సంకల్పము, నేను చేయటం లేదు అని శారద ఎంత చెప్తున్నా కూడా వినకుండా, లేదు నేను ఈ పెళ్లిని జరగనివ్వను, ఇప్పుడే చచ్చిపోతాను, అప్పుడు నేను చచ్చిపోతే ఈ పెళ్లి ఎలా జరుగుతుంది అని కారులో పెట్రోల్ టిన్ తీసుకువచ్చి మీద పోసుకుంటానని బెదిరిస్తూ ఉంటుంది. అయ్యో మీరా, నేను చెప్పేది విను, ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు అని శారద అంటే, నువ్వు మా ఆయనకి విడాకులు ఇవ్వాలి అని మీరా అంటుంది. ఆ ప్రయత్నం కూడా అయిపోయింది కదా, ఆయన ప్రాణాలు తీసుకున్నాడు, నువ్వు కూడా చూసావు కదా అని శారద అంటే, అదంతా నాకు తెలీదు, నువ్వు విడాకులు ఇస్తావా లేకుంటే నేను ఇప్పుడే చచ్చిపోవాలనా అని మీరా మళ్ళీ పెట్రోల్ టిన్ తీసుకొని బెదిరిస్తూ ఉండటంతో, మీరా నేను అలాగే ఇస్తాను, నేను విడాకులు ఇస్తాను అని శారద అంటుంది. నువ్వు ఇలా మాట చెప్పటం కాదు, నీ కొడుకు గగన్ మీద ఒట్టేసి చెప్పు అని మీరా అంటుంది. నువ్వు పెళ్లికి ముందే నువ్వు సంతకం చేసేసి ఆయన కూడా విడాకుల పేపర్స్ పై సంతకం చేసేలా చేయాలి, నీ కొడుకు గగన్ మీద ఒట్టేసి చెప్పు, నా చేతిలో చెయ్యేసి చెప్పు అని మీరా అడగటంతో, సరే అలాగే అని నేను ఒట్టేసి చెప్తున్నాను, నేను సంతకం పెడతాను, ఆయన చేత కూడా సంతకం పెట్టిస్తాను, గగన్ మీద ఒట్టేసి చెప్తున్నాను అని శారద అంటుంది. చూడు, నువ్వు మాట తప్పావనుకో, నేను మండపంలోనే పెట్రోల్ పోసుకొని తగలపెట్టుకుంటాను, ఆ తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ నువ్వు భూమి గగన్ల పెళ్లి చేయాలని చూసినా కూడా నా చావుతో మొదలైన వాళ్ళ సంసారం ఎలా పచ్చగా సంతోషంగా ఉంటారు, ఉండరు కాక ఉండరు, కాబట్టి నేను చెప్పింది గుర్తు పెట్టుకో అని మీరా బెదిరించి వెళ్తుంది. మా భూమి వదిన పెళ్లి కూతురు అవబోతోంది అని ఇందు బిందు భూమిని ఆట పట్టిస్తూ ఉంటే, భూమి మాత్రం బాధపడుతూ ఉంటుంది. ఏంటి భూమి, మేము ఆట పట్టిస్తున్నా కూడా నీ ముఖంలో నవ్వే లేదేంటి అని ఇందు అడుగుతూ ఉండటంతో, అంటే ఒంట్లో కొంచెం నలతగా ఉంది, అందుకే మీరు నన్ను ఆట పట్టిస్తున్నా నేను నవ్వలేకపోతున్నాను అని భూమి అంటే, అయ్యో పెళ్లి పెట్టుకొని నలతగా ఉందా, ఏదైనా సీరియసా అని ఇందు అడుగుతుంటే, అంతేం లేదులే, ఇప్పుడు బాగానే ఉందిలే అని భూమి చెప్తూ ఉంటుంది. అప్పుడే అపూర్వ, ఇదిగో ఈ నగలు కూడా భూమికి అలంకరించండి అని చెప్పటంతో, ఇవి శోభచంద్ర అత్తయ్యవి కదా అత్తయ్య అని ఇందు అడుగుతూ ఉంటుంది. అవును, అయితే నీకేంటంట, ఈ మధ్య నీకు నోరు బాగా ఎక్కువవుతోంది అని అపూర్వ అంటే, అసలు ఇందు పైన మీరెందుకు కోపగించుకుంటున్నారు, అవి మా అమ్మ నగలే కదా అని, ఏంటి పిన్ని అని భూమి అంటుంది. నేను ఎవరిపైన అరవను కూడా అరవకూడదా, అలా అయిపోయింది, సరే సరే కానీ ముందు ఈ నగలన్నీ భూమికి అలంకరించండి, నేను చూస్తాను అని అపూర్వ అక్కడే కూర్చొని ఉంటుంది. తర్వాత నక్షత్ర కూడా పెళ్లి పట్టు చీర కట్టుకొని పెళ్లి తిలకం బుగ్గన చుక్క మొత్తం కూడా పెట్టుకొని రెడీ అవుతూ ఉంటుంది. ఓహో, నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే ఆ భూమి మెడలో కాకుండా గగను నీ మెడలో తాళి కడతాడని ప్రిపేర్డ్గా ఇలా పెళ్లి కూతురుగా రెడీ అవుతున్నావా నక్షత్ర అని గోరెంటాకు అనడంతో, అవును గోరెంటాకు అని నక్షత్ర అంటుంది. అన్నట్లు ఎవరైనా చూసిన వాళ్ళు ఈ బుగ్గన చుక్క, ఆ నుదుటి పెళ్లి తిలకం, బుగ్గన చుక్క, పెళ్లి పట్టు చీర ఏంటని అడిగితే ఏం సమాధానం చెప్తావు అని గోరెంటాకు అంటే, పెళ్లి కాబట్టి పట్టు చీర కట్టుకున్నానని చెప్తాను, ఇక బుగ్గన చుక్క దిష్టి తగలకుండా ఏదో పెట్టుకున్నానని చెప్తాను, అంతేకాకుండా నుదిటిన ఈ కస్తూరి తిలకం ఏదో అలా పెట్టేసుకున్నాను ఫ్లోలో అని చెప్పేస్తాను, నేను అన్నింటికి ప్రిపేర్డ్గా ఉన్నానులే గోరెంటాకు, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని నక్షత్ర అంటుంది. గోరింటాకు వెళ్ళగానే అక్కడికి చెర్రి పెళ్ళికొడుకు గెటప్లో వస్తాడు. రే, నువ్వేంట్రా పెళ్ళికొడుకులా తయారయ్యావు అని నక్షత్ర అంటే, నువ్వెందుకు పెళ్లి కూతురుగా తయారయ్యావు అని చెర్రి అంటాడు. రే, నువ్వు ముందు ఈ డ్రెస్ తీసేస్తావా లేదా అని నక్షత్ర అంటే, చూడు, నువ్వు ఎందుకు ఈ డ్రెస్ వేసుకున్నావో నాకు చాలా బాగా తెలుసు, గగన్ అన్నయ్య భూమిలో పెళ్లి చెడిపోతే గగన్ అన్నయ్యతో నువ్వు తాళి కట్టించుకుందామని నువ్వు పెళ్లి కూతురుగా రెడీ అయ్యావన్న విషయం కూడా నాకు తెలుసు, నువ్వు గగన్ అన్నయ్యతో తాళి కట్టించుకోకుండా ఉండటానికే, ఒకవేళ అన్నయ్య నీ మెల్లో తాళి కట్టడు కదా, ఎలాగూ కట్టడానికో, అప్పుడు నువ్వు డిసప్పాయింట్ అవ్వకుండా నేను నీ మెల్లో తాళి కట్టడానికి ఇలా పెళ్లి కొడుకుగా వచ్చాను అని చెర్రి అంటే, రే, ఈ వేషంలో నువ్వు చాలా అసహ్యంగా ఉన్నావు, వెళ్ళి తీసేస్తావా లేదా, అయినా నువ్వేంట్రా నా మెల్లో తాళి కట్టడం, చిచి అని నక్షత్ర అంటుంది. నువ్వు మాత్రం ఈ డ్రెస్లో అప్సరస్లో ఉన్నావు అనుకుంటున్నావా, పని మనిషిలా ఉన్నావు, నువ్వు తీసేస్తేనే నేను తీసేస్తాను, లేకుంటే నేను ఇలాగే పెళ్లి కొడుకు గెటప్లో ఉంటాను, నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెర్రి అంటే, రే, నాకు కోపం ఎక్కువగా తెప్పిస్తున్నావు, సరే నేను తీసేస్తాను, నువ్వు తీసేస్తావా అని నక్షత్ర అంటే, నువ్వు తీసేస్తానంటే నేను తీసేస్తాను, ఓకే సరే అలాగే డీలా అని చెర్రి అంటాడు. సరేరా, వెళ్ళి తీసేరా, నేను తీసేస్తానని నక్షత్ర అంటుంది.
గగన్ పెళ్ళికొడుకులా రెడీ అయిపోయి, "అమ్మ ఈ డ్రెస్‌లో ఎలా ఉన్నాను?" అని గగన్ అడగటంతో, "నాకేమి నా కొడుకు చాలా బాగున్నాడు" అని శారద మెచ్చుకుంటూ మెటికలు విరుచుకుంటూ ఉంటుంది. "అమ్మ ఇప్పుడు భూమిని కూడా పెళ్ళికూతురులా తయారు చేస్తారు కదా" అని అనడంతో, అవునని శారద అంటుంది. "అమ్మ నన్ను పెళ్ళికొడుకుని చేసే ముందు నేను ఓసారి భూమితో ఫోన్ మాట్లాడి వస్తాను" అని పక్కకు వచ్చి భూమికి ఫోన్ కాల్ చేస్తాడు. "భూమి నిన్ను కూడా పెళ్ళికూతుర్ని చేస్తున్నారా? నన్ను కాసేపట్లో పెళ్ళికొడుకుగా రెడీ చేస్తున్నారు" అని గగన్ చెప్పడంతో, "అవును బావ ఏంటి చెప్పండి" అని భూమి అంటుంది. "అయితే నేను వీడియో కాల్ చేస్తాను. నేను రెడీ అవుతుంటే నువ్వు రెడీ అవుతుంటే నేను వీడియో కాల్‌లో చూసుకుందాం. అది జీవితాంతం ఒక స్వీట్ మెమరీగా ఉంటుంది" అని చెప్పడంతో, "అలాగే బావ" అని భూమి అంటుంది. ఇక గగన్ పెళ్ళికొడుకుగా తయారవటానికి అద్దం ముందు కూర్చొని వీడియో కాల్‌ని ఆన్ చేస్తాడు. "మీ అన్నయ్య వీడియో కాల్ చేస్తున్నాడు" అని భూమి కూడా ఫోన్‌ని ఆన్ చేస్తుంది. ఇందు, బిందు ఏమో భూమిని, గగన్ ఏమో శారదాపూరి దగ్గరుండి తయారు చేస్తూ, రెడీ చేస్తూ ఉంటారు. "భూమి నేను బాగున్నాను. నువ్వు కూడా చాలా బాగున్నావు. ఏంటి భూమి అలా ఉన్నావు? డల్‌గా కనిపిస్తున్నావేంటి?" అని గగన్ అడగటంతో, "అబ్బే అలాంటిదేం లేదు బావ. చూడండి బావ నవ్వుతున్నాను" అని లేని నవ్వుని నవ్వుతూ చూపిస్తూ భూమి ఫోన్ కట్ చేస్తుంది. "అదేంటి భూమి ఫోన్ కట్ చేసిందే" అని గగన్ పెద్దగా ఆలోచించకుండా మళ్ళీ శారద పూరి చేత రెడీ చేయించుకుంటూ ఉంటారు. అపూర్వ ఒకచోట ఆలోచిస్తూ నిలబడి ఉంటే అప్పుడే మీరా అపూర్వ దగ్గరికి వచ్చి, "వదిన భూమి గగన్ల పెళ్ళి ఏ ఆటంకం లేకుండా జరిగిపోతుంది. గగన్ మీద ఒట్టేసి మరీ ఆ శారద విడాకులు ఇస్తానని చెప్పేసింది వదిన" అని అసలు విషయం చెప్పి, "నేను భూమితో మాట్లాడి వస్తాను" అని భూమి దగ్గరికి వస్తుంది. "భూమి నా కూతుర్లు ఏదైనా మంచి పని చేశారంటే నిన్ను పెళ్లి కూతురులా ఇంత అందంగా తయారు చేయటమే. ఎంత ముద్దొస్తున్నావో రా మీ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకుందువు" అని మీరా భూమి ఇద్దరు శరత్చంద్ర దగ్గరికి వస్తారు. "అయ్యయ్యో ఆశీర్వాదం అంటే వదిన అన్నయ్య ఇద్దరూ కలిసి కదా ఆశీర్వదించాలి. ఉండు నేను వెళ్ళి వదిన్ని తీసుకొస్తాను" అని మీరా వెళ్ళగానే ఇక భూమి, "నాన్న ఆశీర్వదించండి" అని శరత్చంద్ర కాళ్ళపై పడుతుంది. గగన్ కూడా, "అమ్మ నన్ను ఆశీర్వదించు" అని శారద కాళ్ళు పట్టుకుంటాడు. "కలకాలం సంతోషంగా ఉండు" అని శారద గగన్ని ఆశీర్వదించటంతో గగన్ ఇక భూమిని తలుచుకొని చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు. భూమి శరత్చంద్ర కాళ్ళు పట్టుకోగానే, "నువ్వేం చేస్తున్నావో నాకేమీ అర్థం కావటం లేదు భూమి. డ్యాన్స్ కాంపిటీషన్‌కి వెళ్ళమంటే మంగళ స్నానాలు చేసి పెళ్లి కూతురులా తయారవుతావా? అసలు ఆ గగన్ గాడితో పెళ్లి అవసరం లేదు. మీ అమ్మ ఆశయం ముఖ్యమని చెప్పాను కదా" అని శరత్చంద్ర అరుస్తూ ఉంటే, "అది కాదు నాన్న, అమ్మ ఆశయం నాకు ముఖ్యమని మీరు వద్దంటున్నా కూడా మొదలుపెట్టింది నేనే కదా. నాకు అమ్మ ఆశయం పూర్తి కావాలి. గగన్ బావతో పెళ్లి కూడా కావాలి" అని భూమి చెప్తుంది. "అసలు మధ్యలో వచ్చిన వాడి ప్రేమ నీకు కావాలని చెప్పటం ఏంటి? అంటే నేను చెప్పిన మాట నువ్వు వినటం లేదా" అని శరత్చంద్ర అరుస్తూ ఉంటారు. "నాన్న గగన్ బావ చాలా మంచివారు. అసలు నేను ఈరోజు ప్రాణాలతో ఉన్నానంటే కారణం ఎవరో తెలుసా నాన్న? అమ్మ నన్ను కనిన తర్వాత ఎవరో ఒకరు మంటల్లో నుండి నన్ను కాపాడకపోతారా అని ఒక బొమ్మలో నన్ను పెట్టి బయటికి విసిరిపడేసింది. అప్పుడు ఈ చిన్ని ప్రాణాన్ని కాపాడింది ఎవరో తెలుసా నాన్న? నా గగన్ బావ, నా చిన్ని గగన్ బావ" అని జరిగిన విషయం మొత్తం కూడా భూమి చెప్తుంది. "అలాంటి బావని ఎందుకు నాన్న నువ్వు అపార్థం చేసుకుంటున్నావు? నేను బావని పెళ్లి చేసుకోవాల్సిందే నాన్న, ప్లీజ్ అర్థం చేసుకోండి" అని భూమి అంటుంది. "బావ నాకు పునర్జన్మ ఇచ్చాడు. లేకపోతే నేను ఈరోజు ప్రాణాలతో ఉండేదాన్నే కాదు" అని భూమి అంటే, "పునర్జన్మ అంటే చిన్నప్పటి నుంచి నిన్ను పెంచి పెద్ద చేయటం. వాడు మధ్యలోనే నిన్ను వదిలేశాడు కదా. నాకేమీ తెలీదనుకోకు భూమి. నేను కోమాలో ఉన్నా కూడా నాకు అన్ని విషయాలు మీ పిన్ని నాకు చెప్తూనే ఉంది. నేను కోమాలో ఉన్నప్పుడు వాడు నా కూతురని తెలిసిన తర్వాత నిన్ను రోడ్డుపై వదిలేసి వెళ్ళిన విషయం నాకు తెలీదనుకుంటున్నావా? ఇప్పుడు పెళ్లి చేసుకొని నీపై మోజు తీరిన తర్వాత మళ్ళీ నిన్ను వదిలేయడన్న గ్యారెంటీ లేదు కదా" అని, "అసలు వాడు నీకు పునర్జన్మ ఇవ్వలేదు. నిన్ను ఇప్పటి వరకు కూడా పెంచి ఉంటే అది పునర్జన్మ ఇచ్చినట్లు అవుతుంది" అని శరత్చంద్ర వాదిస్తూ ఉంటాడు.